ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గంలోకి మెగా బ్రదర్ కొనిదెల నాగబాబును తీసుకోబోతున్నట్లు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. దాంతో మెగా అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఇది ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు జనసేనకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టడం ఖాయమైపోయింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడే ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే దీనికంటే ముందు కొనిదెల నాగబాబు కొన్ని అంశాల్లో క్లియర్గా కొన్ని ఆశలు అయితే పెట్టుకున్నారు. ఆయన గతంలోనే ఆయన ఎంపీగా కేంద్రంలో పార్లమెంటుకు వెళ్తారు అని అంతా భావించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయనకైతే పార్టీ తరఫున టికెట్ రాలేదు. అంటే కొన్ని సమీకరణాల్లో భాగంగా, రాజకీయ సమీకరణాల్లో భాగంగా, పొత్తులో భాగంగా ఆయనకు టికెట్ రాలేదు. ఆ తర్వాత ఏపీ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ 3 స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా నాగబాబుకి దక్కుతుందని అంతా గంపెడాసలు పెట్టుకున్నారు. ముఖ్యంగా నాగబాబు కూడా ఈసారి తాను సైతం పెద్దల సభకు వెళ్ళబోతున్నట్లు అనేక ఆశలైతే పెట్టుకున్నారు. చివరకు ఆయన పేరు లేకపోవడంతో రిక్త హస్తంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. అంటే ఆయన ఆశలు నిరాశ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో ఆయన్ను సంతృప్త పరిచేందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఆయన వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు కొనిదెల నాగబాబు. సో ఖచ్చితంగా నాగబాబును సంతృప్త పరిచేందుకు, అలాగే సమీకరణాల్లో భాగంగా ముఖ్యంగా రాజకీయ సమీకరణాలతో పాటు సామాజిక వర్గ సమీకరణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు. ఇక నాగబాబు మొదటి నుంచి కూడా అటు 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి కూడా అటు అన్నకు వెన్నంటి ఉంటూ వచ్చారు. ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా తమ్ముడితో ట్రావెల్ అవుతున్నారు, పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రత్యర్థులు అంటే రాజకీయ విమర్శలను కూడా ఆయన ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆయన కష్టానికి అంటే ఆయన ఇన్నాళ్ళు ఆయన రాజకీయంగా ట్రావెల్ చేసిన దానికి తగిన గుర్తింపు లభించింది అంటూ కూడా మెగా అభిమానులు అయితే తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇలాంటి టైంలో మరొక వాదన కూడా తెర మీదకు వస్తుంది. అదేంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు అంటూ కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకేతాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గెలుపులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా సీట్ల సర్దుబాటులో భాగంగా 1 కాదు 2 కాదు దాదాపు అంటే తాను ఆశించిన దానికంటే కూడా తక్కువ చాలా మెట్లు దిగి కేవలం 21 ఎమ్మెల్యే స్థానాలు 2 ఎంపీ స్థానాలకే పరిమితమయ్యి ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడమే తన ప్రధాన కర్తవ్యం, ప్రధాన లక్ష్యం అంటూ భావించి ఆయన సీట్ల విషయంలో కూడా రాజీ పడ్డారు. బట్ 21కి 21, 2కి 2 ఎంపీ సీట్లు గెలిచి 100 స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఒక సరికొత్త నయా రికార్డ్ అయితే ఆయన క్రియేట్ చేశారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ పేరైతే మారుమోగిపోయింది. ఆ తర్వాత బీజేపీ సైతం అంటే ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఎన్డీఏ ఉంది. ఎన్డీఏలో బీజేపీ అతిపెద్ద ప్రధాన పార్టీగా ఉంది. కాబట్టి బీజేపీ సైతం పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ని పవన్ కళ్యాణ్ క్రేజ్ని కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి అంటూ కూడా బీజేపీ భావించింది. అందులో భాగంగానే ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్తో విస్తృతంగా ప్రచారం అయితే చేపించింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దాంతో మరొక మారు పవన్ కళ్యాణ్ స్థాయి ఇంకొక మెట్టు పైకి పెరిగిందనే చెప్పుకోవచ్చు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఈ ప్రచారానికి విస్తృతంగా ఉపయోగించుకోవాలి, ఆయన క్రేజ్ను వాడుకోవాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. సో అందులో భాగంగా ఆయనకు ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత రాబోయే రోజుల్లో ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఆయన్ను కేంద్ర మంత్రిగా తీసుకురావాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో అందులో భాగంగానే మనం చూసుకున్న గతంలో కూడా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి కాదు పార్లమెంట్కి లోక్సభకు పోటీ చేస్తారు. కేంద్రంలో మరొకసారి అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఖచ్చితంగా
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడతారు అని కూడా అప్పట్లో అంతా భావించారు. బట్ కొన్ని సమీకరణాల వల్ల, కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో అయితే తాజా పరిణామాలు అలాగే బీజేపీ పెద్దల ఆలోచనలు చూస్తే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన రాజ్యసభకు కానీ ఏదో ఒక సభకు అంటే ప్రధానంగా అంటే ఇప్పుడున్న ఆప్షన్ ఇప్పటికిప్పుడైతే ఏపీలో ఎన్నికలు లేవు కాబట్టి రాజ్యసభ అంటే ఏపీలో కాకపోయినా ఇతర రాష్ట్రాల నుంచైనా రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి కట్టబెడతారంటూ కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఇక అందులో భాగంగానే అటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీకి ముఖ్యంగా రాష్ట్రంలో అయితే బీజేపీకి పవన్ కళ్యాణ్తో చాలా అవసరం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి ఒక నమ్మకమైన మిత్రుడిగా తాను మెలుగుతూ వస్తున్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో ఏవైతే వాళ్ళ అజెండా ఉంటుందో ఆ అజెండాని తాను ఎక్కడికి వెళ్ళినా మొన్న మధ్య మనం చూసాము. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ఈ జాతీయ అజెండాని ఆయన క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఆయన బీజేపీ జాతీయ భావజాలాన్ని అంటే జాతీయ అజెండాని అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే పాలసీస్ని వాటన్నిటిని కూడా ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ బట్టి చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన పార్లమెంటుకు వెళ్ళి అక్కడ నుంచి కేంద్ర మంత్రి అవుతారు అని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ అది ఇప్పటికిప్పుడు కాకపోయినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంది. సో అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ కూడా ఒక అరుదైన ఘనత సాధించుకున్న వ్యక్తిగా కూడా నిలుస్తాడు. ఎందుకంటే గతంలో తన అన్న కాంగ్రెస్ పార్టీ UPA 2 హయాంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా రాజ్యసభకు ఆ తర్వాత రాజ్యసభ నుంచి ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. సో ఇప్పుడు మరొక మారు పవన్ కళ్యాణ్ తన తమ్ముడు మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ సైతం కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారని కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఒక విషయం చెప్పుకోవచ్చు. చిరంజీవికి సంబంధించిన ముగ్గురు మొనగాళ్ళు సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో ముగ్గురు చిరంజీవులు అన్నదమ్ములు ఏ విధంగా అయితే ఉంటారో ఇప్పుడు సరిగ్గా ముగ్గురు మొనగాళ్ళు అని చెప్పుకోవచ్చు. అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్, ఇప్పుడు కొణిదెల నాగబాబు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సొంత అన్నదమ్ములు మంత్రివర్గంలో అంటే మంత్రులుగా చేసిన ఘనత దక్కించుకున్న అరుదైన కుటుంబంగా మెగా కుటుంబం కొణిదెల ఫ్యామిలీ అయితే సరికొత్త రికార్డు సృష్టించబోతుంది. మనం చూసాము 2008లో అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా చిరంజీవి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో వైఎస్ఆర్ మరణం అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీని విలీనం చేయటం, తన పార్టీని విలీనం చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రి కావటం, ఆ తర్వాత జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. ఇక 10 ఏళ్ల తర్వాత 2024లో తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో వీరిద్దరూ ఇప్పటికే మంత్రులుగా చేసి ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నారు. ఇక తాజాగా మరో బ్రదర్ మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు కూడా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాబట్టి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు దట్టు సినీ ఇండస్ట్రీ నుంచి ఈ ముగ్గురు కూడా 10ల సంఖ్యలో సినిమాలు చేశారు. చిరంజీవి దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 30 సినిమాల్లో నటించారు. ఇక నాగబాబు కూడా 10ల సంఖ్య సినిమాల్లో ఆయన అటు హీరోగా కానీ విలన్గా కానీ రకరకాల క్యారెక్టర్ల రూపంలో ఆయన ఇప్పటికే అనేక చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూ ఉన్నారు. అనేక టీవీ షోస్లో కూడా ఆయన జడ్జిగా కానీ లైక్ జబర్దస్త్ ఇటువంటి షోలకి ఆయన జడ్జిగా కూడా అలాగే గెస్టులుగా కూడా అనేక రోల్స్లో వస్తూ ఉన్న ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ముఖ్యంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టబోవడం, అందులోనూ ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు దట్టు ఆ ముగ్గురు సినిమాల్లో హీరోలుగా నటించిన వాళ్ళు ఇప్పుడు ముగ్గురు మంత్రులుగా రాబోవటం నిజంగా ఇది రాజకీయాల్లోనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే ఇది ఒక అరుదైన ఘనతగా కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మరి చూద్దాం, కొణిదెల నాగబాబు మంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టడం ఖాయం. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఒక స్పష్టతను అయితే ఇచ్చారు. ఆయనకు ఏ శాఖలు కేటాయించబోతున్నారు ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే జనసేన నుంచి కూడా పవన్తో కలుపుకొని ముగ్గురు ఉన్నారు మంత్రులుగా, అటు నాదెండ్ల మనోహర్ అలాగే కందుల దుర్గేష్. సో ఇప్పుడు 4వ వ్యక్తిగా కొణిదెల నాగబాబు అయితే చేరబోతున్నారు. కాబట్టి ఆయనకు ఏ శాఖలు ఇస్తారు, ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్య ఎలా ఉండబోతుంది ఈ సఖ్యత. ఎందుకంటే మనం గతంలో చూసాము ఇప్పుడు నాగబాబు జబర్దస్త్ నుంచి వచ్చిన రోజా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె మంత్రిగా వ్యవహరించారు. అదే సమయంలో జబర్దస్త్ షోకి జడ్జిగా ఉన్న నాగబాబు ఇప్పుడు తాజాగా మంత్రివర్గంలో
చోటు దక్కించుకున్నారు, మంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు. కాబట్టి చూద్దాం ఇటువంటి ఇంట్రెస్టింగ్ అంటే ఏపీ రాజకీయాలు ముఖ్యంగా ప్రభుత్వంలో ఇటువంటి మంత్రివర్గంలో ఇటువంటి ఇంట్రెస్టింగ్ పరిణామాలు అయితే జరగబోతున్నాయి. కాబట్టి నాగబాబు రోల్ ఏ విధంగా ఉండబోతుందో కూడా చూద్దాం. దట్ ఇక్కడ ప్రధానంగా ముగ్గురు బ్రదర్స్, మెగా బ్రదర్స్, ముగ్గురు మునగాళ్ళు అన్నట్లు ముగ్గురు మంత్రి పదవులు చేపట్టిన తొలి ఫ్యామిలీగా కూడా, అందులోనూ సినిమా ఇండస్ట్రీ నుంచి హీరోలుగా చేసిన ముగ్గురు మళ్ళీ రాజకీయాల్లో రాణించి రాజకీయాల్లో కూడా ప్రభుత్వాలు అధికారంలో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం దేశంలోనే ఇది ఒక అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు.